చూసావా ఇంత స్పీడ్ పోతే నువ్వు కూడా గాలి ఎగిరిపోతావు అనుకున్నా కానీ ఎంత తొందరగా వచ్చేసినావా ఊరు నీ అమ్మ కరువు పని దగ్గర ఒక్కడు లేడు ఈ మిషన్ నుంచి చూస్తే నువ్వు ఎంత వినవు ఏమేం చేసినావు అని మొత్తం చెప్తాది ఇది అర్థమైందా చూసిలే కదా సార్ కరువు పనికి రానంటే క్వార్టర్ సీజన్ తెచ్చుకొని ముగ్గురు తాగుతాలి వెనకాల ఒక అమ్మాయి పని చేస్తాంది పని చేయకుండా నువ్వు ముందు వెళ్ళిపోను డబ్బులు ఏంది నిన్న చెట్లు నరకమన్నాడు మొన్నేమో గుంతలు తోగమన్నాడు మళ్ళీ ఈ రోజు ఏం చెప్పి చచ్చినాడు సార్ ప్రవీణ్ సారా ప్రవీణ్ సార్ ముంగడ మనం చేసినట్టు నటించాలి మనం ఎంత చేసినా ఆయన ఇచ్చేది అంతే ఆయన ఎంత ఏదో అనితక్క టీం కే ఇస్తాడు ఆయన అది వచ్చి చచ్చిట్టది ఇప్పుడు అనితక్క దేని పొడి చిచ్చులు పెడతాడు సార్ కాడ కదలమంటే కదలనే కదలదు ఇది అది అట్లే ఉంది ఏం ఆడదో ఏమో పోదాం పని పోదాం తొందర పని చేసుకొని మనం వెళ్ళిపోదాం పని నువ్వు గడ్డి అంటది ఇక నువ్వు రాలేరవే ఇక నువ్వు తాగుతావు ఇక నేను కూడా కట్టిన నేరెత్తా ఇక ఏం లేదు మొన్ననే మన లాగా చేసి పని చేయాలని చేసినా కూడా చేయించారు అగో అదా దాని చూపించే ఆ సార్ నువ్వు పని చేయి సాయంత్రం డబ్బులు కాలో వద్దా పని చేయి లేకపోతే డబ్బులు ఎవరు సార్ వచ్చి చెప్తారు మా చెప్తారు నీకెవరు అప్పుడు తమ్ముడా సార్ వచ్చినాక మనము ఉన్నే లేని అన్ని పుండకోరు చెప్పి ఆ గ్రూప్ లో లేకుండా బయటకు వెళ్ళకూడదు అసలే రావద్దు దానికి మనకు పోయిన సార్ పైసలు రాకుండా చేసిన దొంగ తట తీసుకో నువ్వు రాలేరయి ఏ అంజీ అవన్నీ ఏమన్నా చెట్లు గిట్లు పెరికాయి నువ్వు తోయ్యాసాను చెప్పిన పని ఒక్కటి చెయ్యరు మళ్ళీ ఆయన వచ్చినాక నా మీదే చెప్తారు అన్ని అవన్నీ మరి ఎందుకు వచ్చిన పనికి ఇంట్లో గాజులు వేసుకొని కూర్చోపో అలా అవుతుందంటావా చెయ్యి మళ్ళీ అసలే అది పక్కన అదే ఉంది అంతక్క లేని ఫోన్ చెప్తుంది బాగా కానీ పెద్ద పెద్ద రాలేయ్యమ్మా అమ్మ వంశిత సోకులు అన్నికి వచ్చిలేవమ్మా పని చేయి ఫస్ట్ ఒళ్ళంచి పని చేయి సోకులు పడితే సోకులు పని చేయనికి వచ్చి కానీ మేము చేస్తాం పని నువ్వు నిలబడి చూడు బొమ్మలేక నువ్వు చెయ్యమ్మా నాకు చెప్పి చాలు దీనికి పని శాత కాదు ఏం శాత కాదు కానీ ఊరికి అందరి మీద పెత్తనం చేసి పని చేయించాలని పని చేసేది కాదు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే ఎట్లా అమ్మా ఇద్దరు పని చేస్తుంది ఎండ కాకముందు పని చేసుకుని వెళ్ళిపోదాం బర్రి ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు పని వెళ్ళిపోవాలి అన్న సందర్భం వెళ్ళిపోవాలా అనుకున్నా వెళ్ళిపోతే నా కొంప ముందర ఆ ఫంక్షన్ ఈ కొంప ముందర ఆ ఫంక్షన్ నేను మంది కొంపల మీద తినేది తప్ప ఇంట్లో వంట వేసుకోవా పని చేయి పని చేస్తే నాకు డబ్బులు వస్తే ఇంట్లో వండుకొని నిలొచ్చుగా చెట్లు వేరకరా పని చేయి వెళ్ళిపోవాలి చాలు చాలు ఎత్తండి అది ఎట్లా పని చేస్తాను చూడు ఆజ్యకారిది పోరి అది ఎట్లా పని చేస్తాను చూడవే ఇలా పైసలు వాళ్ళే దొబ్బేటట్టున్నది ఇలా మనల్ని గెలవనిస్తట్లేదు సార్ వచ్చినాక అదే ఎంచుకుంటా అంత ఆదరు పట్టి ఆగు ఇంకా రాబడుతున్నా నేను అక్క ఎందుకు వచ్చినా అయ్యారంగా వచ్చినావా అన్న మరి ఈ మధ్య పెళ్లి సంబంధాలు తీస్తున్నారే పెళ్లి సంబంధం కరిగిపోతాను బిడ్డ పని చేయలేను నేను నువ్వు వైద్యులు చేయలేదు నన్ను ఇంట్లో మాట ఎందుకు వచ్చినావు నువ్వు మర్దరు చెప్పరా ఆ మాత్రం నేను చెప్తా ఎట్లా పని చేయాలో నువ్వు ముందు పని చేయి పని చేస్తే పని పెట్టింది పళ్ళు పెంచుకున్నా ఓకేనా తెలిపి చెప్పాను కదా పదా పని పెంచుకోవాలి జాగ్రత్త చల్లగా నడు వచ్చేస్తా తమ్ముడు ఈ పోర్ని బండల వారం వచ్చినామని తోలితే అది ఎటువైందిరా ఇంకా రాలేదా అకో ఓలు కొండ ఎక్కుతా ఉండరు పైకి కొండపైనే ఉన్నది కరువు పేరుకి అయితే నువ్వు అక్కడ పని చేయి మేము ఎక్కడ పని చేస్తాం అరే నిన్ను అసలు మా గ్రూప్ లో
తీసేద్దాం అక్క. ఓ వీడు పిచ్చి కట్టుకొడుకున్నట్టున్నది. చూసావా ఇంత స్పీడ్ పోతే నువ్వు కూడా గాలి ఎగిరిపోతావు అనుకున్నా, కానీ ఎంత తొందరగా వచ్చేసినావు. కరువు పని ఎట్లా చేస్తాలో చూస్తయ్యాలా. ఇలా చేయని వాళ్ళని అందరినీ అసలు పనిలకేంచలే తీసేస్తా. ఇలా అందరికి ఇవాళ రెడ్ మార్కే పని చేయని వాళ్ళకి ఒక్కరికి కూడా ₹1 ఇచ్చేది లేదు. ఎట్లా చేస్తారో చూద్దాం మనం ఇప్పుడు. ఎట్లనైనా ఇదేంది ఊరిని అమ్మ, కరువు పని దగ్గర ఒక్కడ లేడు. ఇక్కడ ఒక బొచ్చ, ఈడో పారు ఉన్నది, ఆడో బొచ్చ, ఆడో పారు ఉన్నది. వీళ్ళు పని చేస్తానికి వచ్చిలే ఇంకెక్కడికన్నా పోయిలా. ఎక్కడున్నారో చూసి ఇలా ఒక్కల పేరు లేకుండా అందరు నేను లిస్టులో నుంచి కొట్టేపిత్తప్ప వీళ్ళని. అమ్మా కరువు పని చేస్తాలా? మంచిగా చేస్తాలా? అయిపోయిందా పని అంతా? అయిపోయిందా? కూర్చొని ఏరెత్తాలు. మీకు ఎక్కడిచ్చిళ్ళు? అవునా? మీ టీం లీడర్ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నువ్వు అనిత? నువ్వేనా టీం లీడరు? నువ్వే రాళ్ళ మీద కూర్చొని ఆడ పని చేయకుండా పారాగా అది అవన్నీ ఆడ వేసి ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు మీరు? ఎండ కొడుతుందంటే నేను ఏసీలో పెడతారా మరి? నీకు ఏసీలో పెట్టి ఏసీ పెట్టమంటావా? ఏ నీడ కూర్చుంటావు? పని చేయవా? లీడర్ నువ్వు కూర్చుంటే నీ కింద వాళ్ళు పని చేస్తారా? నీ గుంపులు ఎంతమంది? 4 అయితే ఇక్కడ 2 ఉన్నారు, ఇంక 2 మంచిది వేలా? మంచిదా? ఇక్కడ ఎక్కడ ఉన్నాయి నీళ్లు? ఇంకా వస్తలేరా? గుంపులు లీడర్వి నీకు, నీకే ఇంత ఇది లేదు, నీకు పని చేయాలి అని లేదు. మళ్ళీ పైసలకేమో ఎగబడి ఇంత ఇవ్వండి సారు అంత ఇవ్వండి సారు, 150 ఇస్తే 150 ఎందుకు ఇచ్చినావు, 200 ఇస్తే 200కి ఇచ్చి ఎందుకు ఇచ్చినావు అంటావు. నువ్వు చేసే పనికి ₹1000 ఇస్తారా? నువ్వు ఎక్కువ మాట్లాడు. ఇలా ఎంకట్ల లక్ష్యం అయిపోతుంది, అన్ని లక్ష్యం అయిపోతాయి. కానీ నువ్వు రేపటి నుంచి పనిలోకి రాక నేను తీసేస్తాను. కనీసం సార్ వస్తే లేచి నిలబడాలని కూడా లేదు. చూసినావా? అయిపోయింది. ఒక 5 నిమిషాలు కూడా మేము లేదు. నీ గ్రూప్ లో ఎవరున్నారో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అవి ఇప్పుడు చూపించిన తర్వాత నీ సంగతి చెప్తా. నువ్వు ఎంత పని చేసినావు? ఇది ఈ స్టాండ్ పెట్టి కొలవాలి. నువ్వు ఇలా ఎంత పని చేసినావు? మిషన్ తెచ్చినావు కొత్తది. ఫోటో కాదు, అందుకొని తలకాయ మిషన్ పెడితే ఫోటో అటే ఫోటోనే పడుతుంది నీకు. ఇగో నీకు ఇచ్చింది ఎక్కడ? ఆడైతే ఈడెందుకు చేస్తాను? ఆనే చేయాలి. ఇదేందో తెలుసా? నువ్వు కరువు పని ఎంత పని చేస్తాను అనేది కొత్త మిషన్ కనిపెట్టిలు. ఈ మిషన్ నుంచి చూస్తే నువ్వు ఎంత వినవు, ఏమేం చేసినావు అని మొత్తం చెప్తాది. ఇది అర్థమైందా? ఇప్పుడు చెప్తాది, ఆగు ఈ సంగతి చెప్తా బిడ్డ. ఫోటో దించి దానికి దండేసి 2-3 పిండాలు పెడతా నీకు. పోయింది పో. ఇదే కొట్టేసే, ఇదంతా తీసేయి, ఇదంతా తీసేయి. ఎట్లా లేదు అట్లా లేదు, ఇగో తీసేయి. పని చేయలేదు, ఏం చేయలేదు. నీకు ఈ రోజు ₹1 లేదు. రేపటి నుంచి నువ్వు పనిలోకి కూడా రాకు. మీ గ్రూప్ అందరినీ రిజెక్ట్ చేసేసినావు. రాకర్రి నేను ఎవరికైనా ఆఫీసర్ కుంటే చెప్తా. అలా ఆఫీసర్ వాళ్ళకి ఫైల్ పంపించేసి. అది అర్థమైందా? అది ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు అనుకో, ఇది అందుకొని ఈత బిడ్డ. వెంకటలక్ష్మి ఎర్రపుర్రగా ఉంటే నేనేం చేస్తాను దాన్ని? నువ్వు తేటగా మాట్లాడేది లేదు, ఏది లేదమ్మా. ఇలా తేటగా మాట్లాడేటోళ్ళు గీటగా మాట్లాడేటోళ్ళు లేరు. నీ గుంపులో ఇంక 2 మిస్ అయ్యిలు. ఆ 2ని రమ్మను. అర్థమైందా? తీసుకొని తమ్మి నేను ఆఖరికి మిమ్మల్ని నేను నా గ్రూప్ లో జాయిన్ చేసుకొని అనుకున్నా. ఏదో పాపం తమ్ముళ్ళని జాయిన్ చేసుకుంటే ఏం పని చేయకపోయి నేను ఆల్రెడీ సారత్తాడు చెప్తాన్నా. ఆ బాడకావు ఎటో పాయే ఆ పోరుని తీసుకొని ఇప్పుడు తీసుకొస్తేనే మనకు గ్రూప్ లో ఇప్పుడు ఎత్తాడు, లేకపోతే కొట్టేస్తానా అనే. అక్కో ఈ గుట్లన్నీ మన ఇద్దరమే పెట్టినాం అక్క. వాళ్ళు పొద్దున పోయిన గుట్టల్లోకి మనం ఇప్పుడే కూర్చున్నాం. వాళ్ళు పొద్దుటి నుంచి కూర్చొనే ఉండరు. వాళ్ళనే వండ ఆయన అదేదో చేస్తుంది. ఇప్పుడు అది సార్తో అడిగినా మనది వేస్ట్ తమ్ముడా. అది పుండకూర చెప్తుంది. ఇక వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఇంట్లాడకద్దాం పాప. ఆ గ్రూప్ వాళ్ళని తీసేసినాం. ఇప్పుడు ఈ ఉన్న గ్రూప్ వాళ్ళన్నా ఉన్నారా లేరా, లేకపోతే పీక్కొని వెళ్ళిపోయేలా చూద్దాంపా. నేను మఫ్టీలో వచ్చినని తెలియదు వాళ్ళకి. నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే వాళ్ళు గుర్తుపెట్టేటోళ్ళు. అందుకనే లుంగి కట్టుకొని వచ్చిన. మఫ్టీలో వస్తారు ఎప్పుడైనా ఆఫీసర్లు. మంచిగా అందరు కూర్చొని పేలి. అవునమ్మా కరువు పని. అవును మీ గుంపులో చేర్చుకుంటారా నన్ను?
మన గుంపు చేస్తాడు పిల్లగాడు పని చెప్పు. చేసుకుంటే గానీ నీ లుంగి ఎందుకు చినిగిపోయింది? నా లుంగ్యా ఈ షట్టాల పడి వస్తా అంటే చినిగిపోయిందిలే గానీ చెట్లకి పని చెక్కి పిల్ల పేర్లు చూస్తావా? పేర్లు చెప్తా. ఏం పేరు అమ్మా నీ పేరు? ఏం పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఈ గ్రూప్ లీడర్ ఎవరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మినా? నువ్వు వెళ్ళిపోయిగా. నువ్వెవరయ్యా పో అని? నువ్వేమో సార్ పో అని చెప్తున్నావు. నేనే సార్ని. నువ్వు కామెడీ చేస్తావు. కామెడీ చేయడానికి సార్ అంటే పాయింట్ వేసుకొని అంగి వేసుకొని టక్ వేసుకొని అద్దాలు పెట్టుకొని నీళ్ళ బ్యాగులు పెట్టుకొని గొడుగు పట్టుకొని వస్తాడు. నేను చూసేనా? ఇవన్నీ పెట్టుకొని వస్తే మీరు గుర్తుపడతాలని నేను మఫ్టీలో వచ్చిన. ఈ లుంగి కట్టుకొని వస్తే మీరు గుర్తుపట్టరు, ఈ షర్ట్ వేసుకొని వస్తే గుర్తుపడాలా? నీ సార్నా కదా? మీరు పని చేస్తున్నా లేదా? లుంగిలు వస్తే మీరు గుర్తుపట్టకుండా తెలుస్తుంది. అవును. పని చేస్తున్నా కూర్చురా అని ముఖం చూసలేవు ఎప్పుడు? పైన పని చేసినప్పుడు మనమే భయం. పని చేసిన పని చూపిస్తాం. చూపిస్తారా? ఏం చేసిన? చూడు కదా. దూరంగా ఉండు. నువ్వు ఏంటికి అటు దూరంగా ఉండు. గ్రూప్ ఏది? పిలువు. ఈ ముసలోడు, ఈ పిల్లగాడు, ఈ పిల్ల. ఏం పేరు? వెంకటలక్ష్మి అని చెప్పినాక. నీ పేరు కాదు, గతి వెళ్ళదానా 10 సార్లు నీ పేరు చెప్తావు. చెప్పకసారు మిగతా పేరు చెప్పు. అంజి. 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 నా పేరు మొగోడు. మొగోడా? ఇంటి పేరు ఆడాడా? మొగోడేనా? పేరు మర్చిపోతే వంశీతనా? నోరు తిరగదు నాకు. వంశీత మీ టీంలో ఉన్నదా? మా టీంలో. పర్లేదమ్మా. మీరు ఎంత పని చేసిళ్ళు? బాగానే చేసిన. సరిగ్గా రాళ్ళు ఎత్తేసిన, మట్టి ఎత్తేసిన, 4 చెట్లు ఉంటాయి కూడా పెరిగి. ఇప్పుడే ఇంకా పిల్లగా పేర్లు చూడంటే కూర్చుంది. పేరు చూస్తానికి వచ్చినా కరువుపోయినకి వచ్చినావా? పనికి వచ్చినా కానీ ఇంకా చూసి అట్లా 2 నిమిషాలు చూస్తుందామని. మీరు చేసిన ఎంత పని చేసిలో ఒకసారి చూపిద్దు. దరి దరి ఏ నువ్వు భయపడు. ఏది నువ్వు చేసిన పని? చూడు ఇలా ఎంత రాళ్ళుంటే నిన్న చూస్తే నువ్వు ఆ రాళ్ళల్లో ఎత్తేసినావు. అంతా సాఫ్ చేసి ఇదంతా నేను నిన్ననే ఇట్లనే ఉందిగా కొలిసి ఇచ్చినప్పుడు మీకు అందరికి. ఇగో అన్యాల మాటలు మాట్లాడా సార్. నిన్న ఇది అన్ని రాళ్ళుండే, ఈ రోజు తీసేసిన అలాగనిపిస్తుంది. వసే ఇదే భూమిలో బొంద తీసి నేను బొంద పెడతా. కొలిసి ఇచ్చిన నాకు తెలియదా? నువ్వు ఈ కుప్పనంతా క్లియర్ చేసి ఇదంతా తీసి సాఫ్ చేయరని మీకు కొలిసి ఇచ్చిపోయినా. ఇప్పటి వరకు అలా ఉన్న ఒక రాయిపేల కూడా తీయలేదు మీరు. పచ్చిమట్టి కనిపిస్తలేదు. పచ్చిమట్టి లేదు, ఏమట్టి లేదు. మీరు ఎంత పని చేసి మిషన్ చెప్తే ఆగు. నేను అనుకున్నా అంతకైతే ఇద్దరు పంపించి చెట్లకి వాళ్ళకైతే సపోర్ట్ చేస్తాడు. అవును, అట్లే బాగా. అవును, నువ్వు వెళ్ళలేదు చెట్లకి. నాకేం అవసరం అయ్యా? మరి ఎలా తీసుకోండి. నాకంత కరువు లేదు. నీకు కరువు లేదు. నువ్వు ఎంత పని చేసినా చెప్తా. చూడు చూడయ్యా, బాగా చేసినా. పోయింది పో, నీది మొత్తం పోయింది. రేపటి నుంచి నువ్వు పని వచ్చినాలే గాని నేను తీసేసినావు అమ్మా. ఏడు తీసేసినావు? నేను తీసేసిన పనే చేయలేదు. నువ్వు పని చేయలేదు. ఇచ్చే 50 రూపాయలకి మళ్ళీ తీసేసినా ఇన్ని మాటలు. అమ్మా మీరు పని చేసినందుకు మీరు నలుగురు ఒకే దిక్కున్నారు కాబట్టి ఆ టీమ్ లో ఎవరు ఒక దిక్కు లేరు. వాళ్ళు ఇద్దరు ఈడుంటే ఇద్దరు ఆడున్నారు, ఎటో వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు నలుగురు ఒక దగ్గర ఉన్నందుకైనా మీకు ఎంతో కొంత ఇస్తుంది డబ్బులు. ఎవరు ఇస్తారు? ఎంత? మేమే ఇస్తాం. కాబట్టి ఇగో నీకో 2.5, ఆయనకో 2.5, ఆయనకు 2.5 వేసింది. కొద్దిగా ఈ అమ్మాయి కొద్దిగా తేడా కష్టపడ్డది కాబట్టి నాకు ఎందుకు అనిపించింది ఆ అమ్మాయి కష్టపడిందో మరి నువ్వు కష్టపడుతున్నావు. అది గీడ ఉన్న పుల్ల కాడ తీసేది ఆమె కష్టపడింది. నువ్వేమన్నా చెప్పు కానీ ఆ అమ్మాయికి ఈ రోజు ఒక 400 పెట్టుకో. ఆమెనే పెట్టుకో, మేమేం చేయలేదు. తట్టలు తీసుకొని పెట్టుకో, ఆమెను పెట్టుకొని చెప్పి. అమ్మాయిని పెట్టడే కాదు, ఇప్పుడు ఈ రోజు నుంచి అమ్మాయిదా. ఏం పేరు? నీ పేరు వంశీతనా? వంశీత. కొద్దిగా ఈ టీమ్ లో నువ్వే కొద్దిగా చదువుకున్నదని కొద్దిగా తెలివి కల దాని లెక్క ఉన్నావు కాబట్టి ఈ టీం కి లీడర్ లాగా నువ్వే ఉండు. రేపనిసి నడిపించేయి. నిన్ను తీసేసిన ఈ టీం నుంచి నిన్ను టీం నుంచి తీసేసి అనిత టీం లో వేసిన అనిత టీం లీడర్ ఉంటది. నువ్వు చెయ్యి వెళ్ళి పోయి దాని కొంపల నువ్వు ఏమన్నా చేసుకో. దాని టీమ్ లో చేయండి. ఇంట్లో అడగదు తింటే కారం అన్న తింటా అక్కడ. నీకు ఆ రూపానికి రాకపోతే నేనేం అడగ. ఏమయ్యా నీ ఏం పేరు? అంజయ్య. అంజయ్య మొగోడు. అంజయ్య మొగోడు అంటే ఇంకో ఆయన పేరు కూడా మొగోడు కాదమ్మా. అంజయ్య మొగోడు. అంజయ్య మొగోడు అని నీకు తెలుసు, అందరికి తెలవాల్సిన అవసరం లేదు. ఆగు, మిమ్మల్ని ముగ్గురిని ఈ టీంలో వేసి ఆ టీంలో ఉన్న ఇంకో ఇద్దరిని ఈ టీంలో యాడ్ చేస్తా. ఈ పని చేయని వాళ్ళు ఉన్నారు ఆ టీంలోకి ఎత్తా. అర్థమైందా? మీరు అందరు వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి. ఈ అమ్మ పని చేస్తుంది, మేము పని చేయమని ఇచ్చుకోయ్యా. నా 2.5 కూడా ఆమెకి ఇచ్చుకో. మాకు నీ 2.5 నువ్వే ఉంచుకో. టీం లీడర్ ఈ కాన్సల్ ఈమె. మీరు అందరు వచ్చి కొద్దిసేపు అయినాక అక్కడికి వచ్చి ఫోటోలు దిగర్రి. తీసుకుంటే ఫోటోలు చెప్పు, మాకెందుకు ఫోటోలు? ఇంకా ఆమె సపరేట్ గా తీసుకో ఫోటోలు.
సపరేట్ గా అగో అమ్మ నేను అందరికి ఒకటే న్యాయం చేస్తా. అయ్యో అందుకే కదా పని చేసిన వాళ్ళకి అందరికి ఒకటే న్యాయం 400 ఇస్తివి. చేస్తా. మీకు అందరికి న్యాయం చేస్తానా చేయనా? ఇలా అంజయ్ మంచిగా పని చేస్తే అంజయ్కి ఇచ్చేటోండి 400. ఇలా ఈ మొగోడు మంచిగా పని చేస్తే మొగోడికి ఇచ్చేటోండి. మొగోడు పని చేయడం అది కాదు, ఈ ఆడిది చేసింది ఇప్పుడు పని. ఎందుకో మంచిగా చేసింది అమ్మాయికి ఇస్తాను. మంచిగా చేసింది అయ్యా, చాలా బాగా చేసింది. అయ్యో నువ్వే ఎత్తుతీవి కదా ఇంత పెద్ద గంపని. మరి నేను ఎత్తిలేదు ఎక్కడ పోవాలి, ఆయనకు నేను కనిపి నువ్వు ఒక్కదానివే కనిపిస్తావు. ఫోటోలు దిగరు మీరు ఎవరెవరు పని చేసింది ఏందనేది మొత్తం ఇల్లు ఉంటది. దింపుకో ఆమె దింపుకో, మాకేమో దీన్నే ఇది సాటిలైట్ అంటే పైన ఆకాశం ఉందా, ఆ ఆకాశం మీద సాటిలైట్ ఉంటది. మీరు కింద పని చేస్తుంటారు కదా, ఆ పని చేసేదంతా రికార్డ్ చేసి ఇప్పుడు చూపి ఆయన పని చేసినట్టు చూపి. అయ్యా నీకెందుకు చూపిస్తాను గతంలో దాన్ని నువ్వు దూరం ఏం తమ్ముడా వీళ్ళు ఎక్కడ కనబడతలేరు? అడుగు అక్కడ ఉండరాక. ఓ గాజులు ఎంత పొందుకు కూర్చున్నారు వీళ్ళు. నా గ్రూప్ లా జాయిన్ చేసుకుంటే పెద్ద రోత అయిపోయింది. ఒరే రాసిండ్రా బార్కా సప్పుడు చెత్తలేదేంట్రా? నువ్వు నా గ్రూప్ ఎందుకు చేరాలి? మీరు ఇద్దరు సార్ వచ్చి ఇప్పుడు వాళ్ళ ఇద్దరు తీసుకురా పొమ్మంటాడు. సార్ ఇప్పుడు వచ్చి ఒక తిట్లా. ఓ అవునా? నాకు సిగ్గు లేక మిమ్మల్ని పెట్టుకున్నా నా గ్రూప్ లా. ఆ ఎంకట్లు వచ్చి మన మీద ఎన్ని పుండ కోరి చెప్తా. మరి పని చేయకపోతే మరి పెట్టరేట్ నీ పని చెప్తే నువ్వు సంకరాక్తావా? నువ్వు అక్కడ ఏం చేసిన పని చేయకుండా కూకున్నాను. సిగ్గులేదా నువ్వు? వాళ్ళకి సిగ్గు లేకుండా నీకైనా లేదు. మేము పని చేసి ఏం పని చేసినా అక్క? నీవేనా మోసుకుపోయిన బండ చూడతా వాళ్ళు ఎక్కడ మాట్లాడాలి. నడువురి ఫోటో దిగత్తారు. నడువురి పని చేసి కష్టపడిన డబ్బులు లేవు కానీ ఏం పని చేయవు. మీ టీం వాళ్ళు అందరూ వచ్చిలా? తీసుకొచ్చిన సార్ మీరేనా? ఎడువేలు కూర్చున్నాం సార్. ఆడెందుకు కూర్చున్నారు? నీళ్ళకి ఏడో కూర్చున్నాం సార్. నీళ్ళు తాగేటోళ్ళు నీళ్ళు తాగి వచ్చి రావాలి కానీ ఆడెందుకు కూర్చున్నారు? మా పని వాళ్ళందరూ పని చేయకుండా చక్కగా కూర్చున్నారు కదా, మేము కూడా కాబట్టి కూర్చున్నాం. మీ గ్రూప్ లీడర్ ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. అంతే సార్. సరేలే మీరు ఫోటో దిగారు నడవరి. అటుండే అటుండు తీయ పారది అలా పెట్టు. బండలో నీరే మోసిన సార్. అవునా? ఈమె వెళ్ళి కూర్చోమన్నారు సార్. మా టీం లీడర్ నువ్వు కూర్చోపోగా నీ మీద అన్ని చెప్తాను మరి. ఇక చూడు కట్ట వీళ్ళు ఉన్నారు ఇటున్నారా? ఇటు చూడు నిలబడరా సార్? జరుగు జరుగు. ఇదే సార్ మీరు పని చేసి మొత్తం మేమే సార్ పని చేసి. ఓకే ఓకే ఇప్పుడు నిలబడండి. మీరు నిలబడండి. అది అయిపోయింది. నిలబడండి. ఇట్లా కాదే కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి స్టిల్స్ సార్. అట్లా ఇది బాగాలేదులే కానీ ఇదా నువ్వులే నువ్వు పని చేసినావు కాబట్టి నువ్వు ఇట్లా అట్లా అడిగిపో. అడబడుకో మట్టి మట్టి అంటే సార్. మట్టి అంటే పైసలు ఎట్టే పడుకో. మీరు అడుకోండి అమ్మా, మీరు అడుకోండి సార్. గవర్నమెంట్ ఇలాంటి ఫోటోలు తీస్తారా సార్? ఇప్పుడు ఇలాంటివి తీస్తాను. మీరు ఈ పని చేసినప్పుడు మీకు పైసలు వేయాలి కదా, మరి ఇలాంటివి తీయాలి. ఇప్పుడు నాలుగే పడుకోండి అందరు. మరి పైసలు లేదు. నువ్వు నిలబడు. చెప్పడమే లేట్ ఆమె పడుకుంటూ పోద్ది. నువ్వు కళ్ళు మూసుకోవా. ఈమె నెత్తిలో గుడ్డ కట్టినట్టు చేయి. నువ్వు నువ్వు ఆ బండ మీద ఒరుగు. చూసిలుగా సార్ వీళ్ళు పనికి వచ్చి అందరు పడుకున్నారు. మీకు పని అయిపోతుంది. మాకు వెళ్ళిపోమన్నా సార్. పని చేయకండి మేము చేసుకుంటాం. నువ్వు పని చేయవు మాకు చేయి. నువ్వు ఏం చేయమ్మా? నువ్వు ఆడతానికి వెళ్ళాం కదా, నువ్వు పని చేయాలి కదా. ఇప్పుడు పని వచ్చిలా ఫోటోలు దిగాలి. ఫోటోనా మంచిగా నీకేమన్నా స్టేటస్ పెట్టుకుంటాను దింపట్లేదు. నేను పని గురించి దింపుతానా? నిలబడండి. మీరు పెట్టి పని చేసిలే ఇద్దరు. ఇట్లా జరగ అడ్డం ఉండాలి. పని చూపి లే ఏది ఇదేనా? అంజీ కూర్చో కూర్చోనంటే కూర్చో ఆడ కూర్చోవయ్యా. అమ్మ ఆడ కూర్చో. ఇటు కూర్చో. ఇటు కూర్చో. కూర్చోమ్మా మంచిగా కూర్చో. మీరు పని చేసేటప్పుడు ఏమైనా పాత సీసాలు వాటర్ బాటిల్ దొరికినాయా? అవి పట్టుకొని రాపో. అమ్మా నువ్వు ఈ బొచ్చ ఈ పార పట్టుకో. అమ్మా ఈ బొచ్చ ఈ పార పట్టుకో. నువ్వు అటు వెనకాల పని చేసినట్టు చెయ్యి. ఆ వెనకాల పని చేసినట్టు అది ఆ గట్టను తవ్వినట్టు చెయ్యి. దొరికాయా? ఎడబెట్టు. ముందట పెట్టు. ఎడబెట్టు.
పెట్టు అడబెట్టు నువ్వు కూర్చో ఇక్కడ కూర్చో ఫోటో తీస్తున్నారా సార్? అయిపోయింది సీసా నెంబర్ 1 వస్తుంది. ఉండండి మీరు కూడా అందరు నెంబర్ 1 వస్తారు. చూసిలే కదా సార్, కరువు పనికి రానంటే క్వార్టర్ సీసా తెచ్చుకొని ముగ్గురు తాగుతారు. వెనకాల ఒక అమ్మాయి పని చేస్తాంది. పోయింది పో. మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోపోయి. ఇప్పుడు సార్ ఏం నువ్వు తెచ్చిపెట్టి కరువు పని కాడ మా అమ్మాయి తాగుతున్నావు చెప్తావు. అయిపోయిందమ్మా, ఆ అమ్మాయికి పని శాంక్షన్ అయిపోయింది. చెయ్యెత్తావు ఆఫీసర్ మీద. ఆఫీసర్ అంట ఆఫీసర్ ఏం ఆఫీసర్? నువ్వు సీసా తెచ్చిపెట్టి నువ్వు బ్యాటిల్ పెట్టి నేను వచ్చినప్పుడు కనీసం లేచి సార్ అని కూడా అనలేదు కాబట్టి తీసేసిన నేను. అయిపోయింది, ఎక్కువ మాట్లాడు. మీ టీమ్ లో వంశీదా ఇట్రా అమ్మా. అరే రామచంద్ర ఇట్రా రీ. మీ ఇంకో అమ్మాయి ఉంటది కదా ఆమెను పిలువరి. ఏమేనా మీరు ముగ్గురు ఇట్రారి ఇటుండండి. అటుండమ్మా అమ్మాయికి వెళ్ళిపో. మీ ముగ్గురు ఒక టీము. మీ ముగ్గురుని ఒక టీం లీడర్ గా చేసి మీకు వేరే గ్రూప్ ఇస్తాం, వాళ్ళతో చేయరు. వీళ్ళందరినీ తీసేసి నువ్వు మంచిగా చేసుకోరు. అర్థమైందా? మంచిగా ఉండండి.